పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మళ్ళీ కెమెరా ముందుకు వస్తుంది. ఆమె ఇప్పటి వరకు చేసిన సినిమాలు తక్కువే, కానీ ఆమెకు మామూలు ఫాలోయింగ్ లేదు. పవన్ వివాహంతో ఆమెకు ప్రేక్షకుల్లో ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆమె నటనకు దూరంగా ఉన్నారు. 2003లో నటించిన జానీ రేణు దేశాయ్ లాస్ట్ సినిమా. మధ్యలో ఒకసారి టీవీ షో కోసం జడ్జి అవతారం ఎత్తినా అది ఎక్కువ కాలం సాగలేదు. పవన్తో బ్రేకప్ తర్వాత ఈ మధ్య మరో వివాహం చేసుకుంది రేణు దేశాయ్. ఇప్పుడు మరోసారి కెమెరా ముందుకు తలుక్కుమనేందుకు రెడీ అయిపోయింది. కళామందిర్ కళ్యాణ్ ఈ మధ్య రేణు దేశాయ్తో ఒక బ్రాండ్ ఎండార్స్మెంట్ డీల్ కుదుర్చుకున్నాడట. ఈ డీల్లో భాగంగా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ బ్రాండ్ను రేణు దేశాయ్ ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. ఈ బ్రాండ్కు సంబంధించి యాడ్ ఫిల్మ్ షూట్ రీసెంట్గా చెన్నైలో జరిపారని సమాచారం. ఈ యాడ్ షూటింగ్ నుండి ఒక ఫోటో ఇప్పటికే లీక్ అయి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ యాడ్ గనక క్లిక్ అయితే రేణు దేశాయ్ ఖాతాలో మరికొన్ని ఇతర యాడ్స్ రావటం ఖాయమే. పిల్లలు అకీరా, ఆద్య కొంచెం పెద్దయ్యారు కాబట్టి నెమ్మదిగా రేణు మళ్ళీ ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ టేకప్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి యాడ్స్ మాత్రమేనా లేదా సినిమాలోకి నటిగా మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుందా అనేది వేచి చూడాలి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.